ఎందుకు మీరంతా ఎందుకు పడగదికి తప్ప పౌరుషానికి పనికిరాని మీరు ఎందుకు మగాళ్ళని చెప్పుకుంటారు? అసలు మీరు మగాళ్లే కాదు. సంధ్య సంధ్యనే. ఎందుకు అరుస్తారు? ఈ అరుపులు నా దగ్గర కాదు. ఎక్కడ అరవాలో అక్కడ అరవండి. కనీసం మావయ్య గారైనా తాతయ్య గారైనా వాళ్ళకి తోచినప్పుడు రోజే నానమ్మతో కొన్ని విషయాల్లో ఎందుకలా చేస్తున్నావని అడుగుతారు. కనీసం మీకు వాళ్లకున్న పౌరుషం కూడా లేదే. మా అమ్మమ్మ మాట నాకు బంగారు బాట అని గంగిరెద్దుల తలోపడం తప్ప నువ్వు ఎందుకు పనికిరావు? నా భర్త వినోద్ ఈ రోజు నుంచి భర్త పోస్ట్ నుంచి నాకు సవతి పోస్టుకి షిఫ్ట్ అయ్యాడు. నా సవతి పోస్టుకి షిఫ్ట్ అయ్యాడు. ఇక నుంచి వినోదు చూడ పిన్నమ్మా పాడు పిల్లడు. సంధ్య ఇంకా ఉంది చెప్పని. ఈ రోజు నుంచి వినోద్ నాతో పాటు నగలు కొనుక్కుంటాడు, నాతో పాటు చీరలు కొనుక్కుంటాడు, నాతో పాటు నైటీలు కొనుక్కుంటాడు. సంధ్య నీ పౌరుషం నా మీద కాదు. నువ్వు అసలు నా దృష్టిలో మగాడవే కాదు. నిన్ను మగాడని నేను అనుకోవాలంటే వెళ్ళి ముందు మీ అమ్మమ్మని నిలది. ఈ ఇంటి వారసుణ్ణి ఒక్క మగాణ్ణి నేనుండగా ఎందుకు రోజును కూర్చోబెడుతున్నారని అడుగు. అప్పుడు నువ్వు మగాడవని నమ్ముతాను. అర్థమైంది కదా మిస్టర్ వినోద్? అలా నిలదీసిరా, అప్పుడు మగాడవని నమ్ముతాను. నేను బయటికి వెళ్ళిపోతా. సిద్ధు 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 ఆగు. అయ్యో, బయట నుంచి డోర్ లాక్ చేసినట్టుంది. శ్రీమద్ రామాయణ గోవిందో హరి హరిలో రంగ హరి. ఈ రోజు నైట్ అంతా మన ఇద్దరికి ఇక్కడ జాగారమే. ఉండు, ఫోన్ చేస్తా. సిగ్నల్ కూడా లేదు. ఆహా, ఓహో, ఏంటి సిద్ధు మనకి టైం ఇలా కలిసి వస్తుంది? రోజు ఎంత పనిచేసింది. ఇక మనం బయటికి వెళ్ళే అవకాశం లేదు, కానీ లోపలికి పద. దా. సిద్ధు, నాకు చాలా చలిగా ఉంది.
చలిగా ఉంది అంటే ఏం పట్టించుకోవే. అయితే నేనేం చేయను? ఆ, ఆ, ఏదో ఒకటి చెయ్యి. ఆ, రా, నన్ను గట్టిగా పట్టుకో. వేసుకో. నువ్వే వేయి. చలిగా ఉంది, వేయి. మరిక్కడ థ్యాంక్స్ సిద్ధు. అబ్బా, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయి నందిని. ఆహా, నిన్ను వదిలే సమస్య లేదు. ఈరోజు ఏదో ఒకటి జరిగిపోవాలి. ఈరోజు ఏదో ఒకటి అదరకొడద్దాం. అబ్బా, అదరు కొట్టడం కాదు, నన్ను బెదరగొడుతున్నావు. అవునా? ఇలా నీ గుండెల మీద వాలిపోతే నా మనసంతా నువ్వే అనిపిస్తోంది. నా మనసంతా నీ మీద ప్రేమతో నిండిపోయింది. నాకు డెత్ అనే పదమే వినపడ్డం లేదు. అసలు ఫీలింగే నాకు తెలియడం లేదు. నీలోనే నా జీవం, నీతోనే నా జీవితం అని అనిపిస్తోంది. ఐ లవ్ యూ బావా. చలి తగ్గలేదన్నావుగా, చలి కాచుకో. సిద్ధు, నువ్వు చలిమంట పెట్టినా నాకు చలి తగ్గడం లేదు. దగ్గరగా ఉండు. ఆ, నేను చెప్పింది నాకు దగ్గరగా కాదు, మంటకి దగ్గరగా కూర్చోమని. దగ్గరగానే ఉన్నాను, కానీ చలి తగ్గడం లేదు. ఏం చేయను సిద్ధు? ఓ పంచే, నీ అరిచేతుల్ని ఆ మంటతో వేడి చేసి నా మీద పెట్టు. నేను పెట్టను. అబ్బా, నాకు చలి తగ్గడం లేదు. నాకు భయం వేస్తుంది సిద్ధు.
ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా? ఇప్పుడు నేను చెప్పింది చేస్తావా చెయ్యవా? ఇప్పుడు చలి తగ్గిందా? ఇంకా తగ్గలేదు. బాగా చలిగా ఉంది సిద్ధు.
అమ్మమ్మ అజ్జీ ఒకసారి ఇలా రండి. ఏమైందిరా? ఎప్పుడు ప్రశాంతంగా కనపడే నీ ముఖం ఏంటలా భగభగా మండిపోతుంది? నువ్వు ఆగమ్మా. అమ్మమ్మ, అజ్జీ, మీ ఇద్దరికీ ఇదే చెప్తున్నాను. రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి నా చెల్లెలు రోజీని మేనేజింగ్ డైరెక్టర్ని చేయాలని నువ్వు, నందినిని మేనేజింగ్ డైరెక్టర్ని చేయాలని నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ఇద్దరి ప్రయత్నాలు ఆపండి. ఆ సీటు నాది. ఆ సీట్లో కూర్చునే అర్హుణ్ణి, వారసుణ్ణి నేనే. వెరీ గుడ్ మొగుడా. ఫస్ట్ డైలాగే కరెక్ట్ గా సూటిగా మాట్లాడావు. ఏం మాట్లాడుతున్నారా? ఏమైంది నీకు? అమ్మా, నువ్వు మాట్లాడుకో. నేను నీతో మాట్లాడలేదు, అమ్మమ్మతోనూ అజ్జితోనూ మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పమ్మమ్మా. మీరిద్దరూ నన్నే వారసుడిగా ప్రకటించాలి. మొత్తం కంపెనీ బాధ్యతలన్నీ నాకే అప్పచెప్పాలి. నా చెల్లెల్ని, ఆ నందినిని కాకుండా నన్నే మేనేజింగ్ డైరెక్టర్ని చేయాలి. ఇది నీకు పుట్టిన బుద్ధా లేక ఎవరైనా పుట్టించిన బుద్ధా? నీ మెదడులోకి ఈ పురుగుని పంపించిందెవరు? నీ మెదడుని తొలుస్తుందెవరు? నీలో ఈ పౌరుషాన్ని రగిలించిందెవరు? నిన్నిలా రెచ్చగొడుతుందెవరు? ఈ అమ్మమ్మ అజ్జీలను ఎదిరించమని చెప్పిందెవరు? నిలదీయమని చెప్పిందెవరు? నాకు నేనే ఆలోచించుకొని వచ్చాను. నాకు అర్హత లేదా? నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలని నన్ను ఆస్ట్రేలియాలో ఎంబీఏ చదివించావు. చిన్నప్పటి నుంచి నువ్వు బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని నా చేత బిజినెస్ కోర్సులన్నీ చదివించావు. ఆ రోజీ నందిని ఏం చదివారని ఆ సీట్లో కూర్చోబెట్టాలని అనుకుంటున్నారు? చెప్పండి. చదువు సమస్య కాదు వినోద్. ఆ మాటకొస్తే మేం మాత్రం పెద్దగా ఏం చదువుకున్నాం? అయినా బిజినెస్ లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం కదా. నువ్వు కూడా మా ఇద్దరి దగ్గర బిజినెస్ లో బోలెడ్ ట్రిక్స్ తెలుసుకున్నావు కదా. వాళ్ళు అలాగే అనుభవంతో నేర్చుకుంటారు. పైగా వాళ్లకు గైడెన్స్ ఇవ్వడానికి మేమున్నాం, నువ్వున్నావు కదా. సంధ్య, నా కొడుకేం మాయ మాటలు చెప్పావు? వాడి మెదడులో ఏం విషం ఎక్కించావు? మీ కొడుకేమైనా చిన్నపిల్లాడా? ఆయన మేనేజింగ్ డైరెక్టర్ కావాలన్న కోరిక మనసులో అణుచుకుని ఇప్పుడు పైకి తన్నుకుని వచ్చింది. వినోద్ ఇంతవరకు తన చెల్లెల్ని బిజినెస్ కి వారసురాలుగా చేస్తున్నందుకు ఎంతో సంతోషపడ్డాడు. ఇంతవరకు వాడి మోహంలో ఇబ్బందికరమైన ఫీలింగ్స్ నేను చూడలేదు. పైకెళ్ళొచ్చిన తర్వాతే వాడిలా మాట్లాడుతున్నాడు. అంటే నువ్వే ఏదో విషబీజాన్ని నాటి పంపించావు. ఏంటి అలా మాట్లాడుతున్నారు? మీ తర్వాత మావయ్య గారి తర్వాత కంపెనీ వ్యవహారాలు చూసుకునేది మా ఆయన. మన ఫ్యాక్టరీస్, కంపెనీ బ్రాంచెస్ ఎక్కడెక్కడున్నాయో ఆయనకే తెలుసు. నందినికి తెలుసా? ఆ మాటకొస్తే రోజుకి కూడా తెలీదు.